మెదక్ పట్టణంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్డుపై ధర్నా చేపట్టారు. 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి కలెక్టర్కు తమ సమస్యలను తెలియజేశారు. హాస్టల్లో నెలకొన్న పరిస్థితులను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తున్న నర్సింగ్ విద్యార్థులతో మా ప్రతినిధి శేఖర్ ముఖాముఖి. నర్సింగ్ కళాశాలకు చెందినటువంటి 120 మంది విద్యార్థినులు మెదక్ కలెక్టరేట్ కు ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా 2 కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని చెప్పి మెదక్ కలెక్టరేట్ ముందు మరియు మెదక్ పట్టణంలో ఉన్నటువంటి రామ్దాస్ చౌరస్తా ముందు ధర్నా అనేటువంటి నిర్వహించడం జరిగింది. అసలు ఈ విద్యార్థినులకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి విషయాన్ని మరి ఆ విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి? మాకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే మాకు వాష్రూమ్ ఫెసిలిటీస్ సమంగా లేవు సార్. దాని తర్వాత ఇంకోటి మెస్ ఫుడ్ కూడా సమంగా లేదు సార్. మేము ఫుడ్ తినలేకపోతున్నాం సార్. మాకు 3 పూటలు రైస్ పప్పు తప్ప మిగతా ఏది పెట్టట్లేదు సార్. ఆ ఫుడ్ లో కూడా మళ్ళీ పాచిపోయిన అన్నం పెడుతున్నారు. పాచిపోయిన అన్నం తినాలి. ఏమన్నా ఫుడ్ గురించి కంప్లైంట్ ఇస్తే నాకు తెలియదమ్మా, మీరే చూసుకోండి, మీరే మాట్లాడుకోండి, ఫుడ్ కాంట్రాక్టర్ ని మీరే మాట్లాడుకొని పెట్టించుకోండి అని అంటున్నారు సార్. మళ్ళీ మేము ప్రతి మంత్ హాస్టల్ కి మనీ పే చేస్తున్నాం సార్. హాస్టల్ కి 350 పే చేస్తున్నాము, మెస్ కి 3100 పే చేస్తున్నాము. బస్ మనీ మేము క్లినికల్స్ కి వెళ్తాం కదా సార్. క్లినికల్స్ కి వెళ్తే దానికోసం అని బస్ మనీ కోసం మేము పర్ మంత్ 2000 పే చేస్తున్నాం సార్. మెస్ వాళ్ళని ఇట్లా ఫుడ్ మాకు మంచిగా పెట్టట్లేదు ఆంటీ, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే మేమేం చక్కగా పెట్టట్లేదు, మేమేం చేస్తున్నాం, మేము వాళ్ళు తెచ్చిచ్చినదే మేము వండుతున్నాం అని అంటారు సార్. ప్రిన్సిపల్ మేడం కి చెప్తే నాకు తెలియదమ్మా, నేను మాట్లాడినా గానీ వాళ్ళు ఏం నా మాట వినట్లేదంటే, ప్రిన్సిపల్ మాటనే వినప్పుడు మా మాట ఏం వింటారు సార్ చెప్పండి వాళ్ళు. మీరందరికి కూడా ఉన్నటువంటి వాష్రూమ్స్ అన్ని సరిపోయేటట్టున్నాయా? లేదు సార్, ఒకటే వాష్రూమ్ ఫర్ 120 మెంబర్స్ కి సార్. ఒకటే వాష్రూమ్, ఒక వాష్రూమ్ తప్ప మిగతా అన్ని మేమే క్లీన్ చేసుకుంటాం సార్. గ్రౌండ్ తో సహా మేమే క్లీన్ చేస్తాము. హాస్టల్ అంతా మేమే క్లీన్ చేసుకుంటాం సార్. ఇక్కడ డ్రైనేజ్ కూడా మేమే మట్టి పోసి అంతనం చేసినాం సార్. వర్కర్స్ లేరు, వర్కర్స్ కి కూడా ఫస్ట్ ఇయర్ లో మేమే మనీ ఇచ్చినాము. స్టైఫండ్ కూడా వస్తలేదు సార్. మాకు వాటర్ కూడా సరిగ్గా రావు సార్. ఇవన్నీ మేము క్లీన్ చేసుకుంటున్నాం సార్. హాస్టల్స్ అవన్నీ క్లీన్ వాష్రూమ్స్ ఒక్క క్లీన్ చేపిమంటే నేనెందుకు చేపియాలి? నువ్వు ఏమన్నా ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటే నువ్వు ఆ ప్రిన్సిపల్ నేను ఆ ప్రిన్సిపల్ అని మాట్లాడతా సార్. ఏమంటే ఈ రోజు కూడా ప్రాబ్లమ్స్ చెప్పడానికి వెళ్తే బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతున్నారు సార్. ఒక రోజు అయితే మేము కంప్లైంట్ చెప్పడానికి ప్రాబ్లమ్స్ చెప్పడానికి వెళ్తే డోర్ మా ముఖం మీద వేసింది సార్. 2 hours అక్కడనే కూర్చొని అయినా కానీ డోర్ తీయలేదు సార్ మాకైతే. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేయడం అనేటువంటి జరుగుతోంది. శేఖర్, మెదక్ నుండి.